నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి జనసేన పోటీ చేస్తున్న 2 లోక్సభ స్థానాల్లో కాకినాడ ఒకటి సామాజిక పరంగా కాపు అభ్యర్థులకు అప్రకటిత రిజర్వేషన్ పాటించే నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గం నుంచి ప్రతిసారి విన్నర్ మారుతున్నారు కానీ రన్నర్ మాత్రం మారడం లేదు ఆయనే చలమలశెట్టి సునీల్ గత 3 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతోనే ఎంపీ అయ్యే అవకాశాలని కోల్పోయారు ఇక్కడున్న ట్విస్ట్ ఏంటంటే 3 సార్లు 3 భిన్నమైన పార్టీల తరపున పోటీ చేశారు ఈసారి మాత్రం వైసీపీ తరపున రెండోసారి పోటీ చేస్తున్నారు 3 ఎన్నికల్లో 3 పార్టీల తరపున బరిలోకి దిగి 3 దఫాలు ఓటమి చవిచూసిన సునీల్ ఈసారి గట్టెక్కాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎలాగైనా ఈసారి గెలిచి తీరాలనే ఆకాంక్షతో పనిచేసుకుంటున్నారు 2014లో తాను పోటీ చేసిన వైసీపీ నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారు ఓటమి పాలైన పార్టీ తరపున రెండోసారి పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ఎన్నికల్లో అవకాశాలు కలిసి వస్తాయని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు మరోవైపు సానుభూతి కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు 3 ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతోనే ఓడిపోయారు కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో తుని ప్రత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ పెద్దాపురం జగ్గంపేట స్థానాలు ఉన్నాయి వీటిలో ఇప్పటి వరకు వైసీపీ బలంగా భారీ మెజారిటీ సాధిస్తుంది అని చెప్పగలిగే నియోజకవర్గం లేదు వైసీపీ వేవ్లోనే అంతంత మాత్రం మెజార్టీతో గెలిచారు పిఠాపురంలో పవన్ పోటీ చేయడం జగ్గంపేట ప్రత్తిపాడుల్లో అభ్యర్థులను మార్చడంతో ఆ నియోజకవర్గాల్లో రాజకీయం మారిపోయింది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్న టీడీపీకి పనిచేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పెద్దాపురంలో వైసీపీ వేవ్లోనూ టీడీపీ గెలిచింది ఈ అన్ని స్థానాల్లో టీడీపీ జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కలిపితే వైసీపీకి అసలు ఆశలు ఉండవు కానీ రాజకీయాల్లో ఎప్పుడూ 1+1 2 కాదు కాబట్టి వైసీపీ ఆశలు నిలుపుకుంటోంది ఈసారి రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండటానికి కారణం టీడీపీ జనసేన పొత్తు ప్రభావం గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుందన్న అంచనాలే ఈ కారణంగానే సునీల్కు టెన్షన్ తప్పడం లేదు అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆయనకు మైనస్గా కనిపిస్తోంది కొన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏటికి ఎదురీదుతున్నారన్న అంచనాలు ఉన్నాయి ఆ వ్యతిరేకతను అధిగమించడం ఎలా అనేది సునీల్ ముందున్న ప్రధాన సవాల్ అనుకోవచ్చు ఆర్థికంగా బలవంతుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్ అయితే కాపు రాజకీయాలు పవన్ కళ్యాణ్పై దూషణలు తమ వర్గం నుంచి ఓ నాయకుడు ఎదుగుతూ ఉంటే అదే సామాజిక వర్గానికి చెందిన వారు భయంకరమైన కుట్రలు చేస్తున్నారన్న అసంతృప్తి కాపుల్లో కనిపిస్తుండటం సునీల్ను ఇబ్బంది పెడుతోంది ఇక జనసేనకు బలం పొత్తులే రాజకీయాలకు కొత్త అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను పవన్ అభ్యర్థిగా ఖరారు చేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు అమిత్ షా అడిగితే తానే లోక్సభ బరిలోకి దిగుతానన్నారు అయితే ఇప్పటి వరకు అలాంటి సూచనలు రాలేదు పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు కాబట్టి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ అవుతారని అనుకోవచ్చు ఆయన కూడా కాపు సామాజిక వర్గమే జనసేన టీడీపీ కలిస్తే తిరుగుండదన్న అభిప్రాయంతో పాటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఆయనకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఆయన రాజకీయాలకు కొత్త టీడీపీ నేతలపైనే ఆయన ప్రచార భారం ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఆయన వెసులుబాటు చూపిస్తే అంతా కలిసిపోయి ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓడిపోయే పార్టీ తరపున పోటీ చేయడం సునీల్ హాబీ అనే సెటైర్ ఇప్పటికే కాకినాడలో వినిపిస్తోంది 4వసారి కూడా ఆయనకు అదృష్టం కలిసి రాకపోవచ్చని అధికార పార్టీ తరపున పోటీ చేయడం వల్ల సానుభూతి కూడా వచ్చే అవకాశాలు లేవన్న భావన క్రమంగా వ్యాపిస్తోంది అయితే ప్రచారం ఊపందుకున్న తర్వాతనే ప్రజాభిప్రాయం బయటకు వచ్చే అవకాశం ఉంది